మురారి హోంవర్క్ చేస్తున్నాడు ఫాస్ట్గా మూవీకి వెళ్తున్నామని. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చాలా మందిలో. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం అటు ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారి డ్యాన్స్ల గురించే మాట్లాడుకుంటాం కదా, కానీ ఈ మూవీలో మాత్రం ఆయన ఫైట్స్ గురించి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీనిలా మురారి హోంవర్క్ చేస్తున్నాడు ఫాస్ట్గా మూవీకి వెళ్తున్నామని కదా నాన్న. ఇంకా ఎంతసేపు? 10 minutes. ఓకే. సో ఇప్పుడు 7:10 అయింది టైము. 8 o'clock షో అనమాట. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది వెళ్ళడానికి థియేటర్లో. సో మాకు కొంచెం చల్లి స్టార్ట్ అవుతూ ఉంది. సో జస్ట్ ఇన్ కేస్ అని కార్డిగన్ కూడా ఎత్తుకున్నాను. మురారి అలాగే స్వెట్ షర్ట్ వేసుకున్నాడు, ఎందుకంటే థియేటర్లో కొంచెం చల్లగా ఉంటుంది అందుకని. మురారి డన్. ఏ మురారి, మురారి వల్లే లేట్ అయింది, హోంవర్క్ ఫినిష్ చేయాల. ఓకే, 7:11 అయింది. పెట్టుకో. సో ఎలాగో 30 minutes డ్రైవ్ ఉందని డిన్నర్ పిజ్జా తినేస్తున్నాం దారిలోనే. సో ఒక టికెట్ ఎంత చిన్న, ఒక టికెట్ 25 కదా, $25. తెలియాలంటే దేవర కథ అయినాలా. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాము. నైట్ 11:30 అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఒక్కదాన్ని రివ్యూ ఇస్తున్నాను. మురారికి రేపు స్కూల్ ఉంది కదా, పడుకుండిపోయాడు. మూవీ 6 ఏళ్ల తర్వాత వస్తోంది కదా, జూనియర్ ఎన్టీఆర్ మూవీ. అంటే RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ది సోలోగా వస్తున్న మూవీ కదా. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చాలా మందిలో. సో మూవీ పైగా ట్రైలర్ అది చూసి ఎలా ఉంటుందో, అంటే రొటీన్ కాదు కదా. సో ఎంత అనుకున్నా కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు మూవీకి. అదే అబ్బా చెప్తాన్నా. మూవీ అయితే చాలా బాగుందండి. అంటే రొటీన్గా చెప్పినట్టే అనుకోకండి, మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, కానీ కొంచెం మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes అట్లా బాగా జోరు అందుకుంటుంది. ఇంటర్వెల్ అయితే సూపర్బ్గా ఉంది. సెకండ్ హాఫ్ ఒక 5-10 minutes తప్ప మిగతా అంతా చాలా బాగుంది. బట్ దట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్ అనమాట. స్టోరీ అలా ఉంది. ఈ హైలైట్స్కి వస్తే ఇంకా మూవీ 96 ఆ ప్రాంతంలో జరిగిన స్టోరీ అన్నట్టు చూపించారు కాబట్టి ఆ కేర్ అంతా చాలా బాగా తీసుకున్నారు. అంటే అప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఆ కలర్ థీమ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పైగా అది నేను ఏది లీక్ చేయకూడదు కదా, హౌసెస్ కానీ మొత్తం ఫారెస్ట్ ఎవ్రీథింగ్ చాలా బాగా కేర్ తీసుకున్నారు. చాలా ఎక్కువ బాగా కష్టపడ్డారు, అది తెలుస్తోంది మూవీలో. అయితే మూవీ క్వాలిటీలో ఎఫర్ట్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ యాజ్ యూజువల్ ఎన్టీఆర్ గారి యాక్షన్ చాలా బాగుంది, ఇంకా దాని గురించి చెప్పాల్సిన పని లేదు కదా. డ్యాన్స్ కానీ ఫైట్స్ అయితే హైలైట్. అసలు మామూలుగా ఎప్పుడు మనం ఎన్టీఆర్ గారి డ్యాన్స్ల గురించే మాట్లాడుకుంటాం కదా, కానీ ఈ మూవీలో మాత్రం ఆయన ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫైట్స్ ఉన్నాయి హైలైట్వి, దాంట్లో ఇంటర్వెల్ది చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఒక ఫారెస్ట్ చేజింగ్ అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా న్యాచురల్గా మంచి పేజ్తో రన్ అవుతుంది. రా అండ్ రగ్డ్ అనేది పర్ఫెక్ట్ వర్డ్ దానికి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా ఉంది. ఒక హైలైట్ మ్యూజిక్ ఉంది కదా, కీ మ్యూజిక్, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. వెరీ హాంటింగ్గా ఉంటుంది, బాగుంది. థ్యాంక్ గుడ్నెస్ అనిరుద్ధ్ డిసప్పాయింట్ చేయలేదనిపించింది. ఇంకా పాటలకు వస్తే దేవర టైటిల్ సాంగ్ ఉంది కదా అది, అండ్ చుట్టమల్లి అనే సాంగ్ ఉంది కదా అది, ఆ రెండు నోటబుల్ సాంగ్స్ అనమాట. ఇంకా నాకు తెలిసి ఇంకొక పాట అది కూడా బాగుంటుంది, ఫస్ట్ సాంగ్ చిన్న
మూవీలో ఫస్ట్ సాంగ్ చాలా బాగుంటుంది. ఆ కలర్ ఎఫెక్ట్స్ కానీ ఆ నేటివిటీలో తీసింది చాలా బాగుంది. ఆ సాంగ్తోనే కిక్ స్టార్ట్ అవుతుంది మూవీ. నేను అదే ఫస్ట్లో చెప్పినట్టు ఫస్ట్ 10-15 మినిట్స్ కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది, తర్వాత బాగా పుంజుకుంటుంది. ఆ 10-15 మినిట్స్ ల్యాగ్ కూడా కొంచెం స్పీడ్గా తీసుకుంటే బాగున్ను అనిపించింది అనమాట. అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఒక 15 మినిట్స్ పార్ట్ ఉంది ఒకటి, అది కూడా కొంచెం మేబీ సెకండ్ 2 పార్ట్స్గా తీస్తూ ఉండడం వల్ల లిబర్టీ తీసుకున్నారేమో అనిపించింది నాకు. అందుకనే సెకండ్ హాఫ్లో కొంచెం ఆ సీన్స్ లెంత్ అదే ల్యాగ్ పెంచారేమో 2 పార్ట్స్గా తీయడం వల్ల. ఇప్పుడే ఎక్సలెంట్ మూవీ, బట్ ఆ ల్యాగ్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్పీడప్ ఆర్ ట్రిమ్మింగ్ లాంటిది చేస్తే ఇంకా మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు మురారికి అయితే మూవీ చాలా బాగా నచ్చిందండి. ఎగ్జైటింగ్గా అనిపించింది మాకు. యాక్చువల్లీ మూవీ చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఏ ఫీలింగ్ అయితే చెప్తామో అదే కథ కావాల్సింది. ఎలా ఉంది ఏంటి అని మాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ బీజిఎం హాంటింగ్ బీజిఎం బాగుంది. అనిరుద్ధి దేవర అనే బీజిఎం ఒకటి ఉంటుంది కదా, అది కాకుండా ఇంకా అదర్ బీజిఎం కూడా త్రూఅవుట్ మూవీలో అప్రాప్రియేట్గా బాగుంది. డిసప్పాయింట్ అయితే కాలేదు. బీజిఎంకి 100 మార్క్స్ వేసేయచ్చు. నీకు ఎలా అనిపించింది చిన్న బీజిఎం? నాకు బాగానే ఉంది. దేవర టైటిల్ సాంగ్ బీజిఎం రిపిటేటివ్ వస్తారు, అది వస్తుంది, అది బాగుంది. అది కాకుండా కొన్ని బిట్స్ ఇంకా మూవీ మొత్తం ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇంకొంచెం క్రిస్పీగా ఎడిట్ చేస్తుంటే బాగుండేది. చాలా రిచ్గా తీశారు. వీ కెన్ సీ రియలీ దేర్ ఎఫర్ట్స్. బాగా అందరూ ఐ మీన్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి తీశారు. పెట్టి తీయడం వల్ల వాళ్ళకి ట్రిమ్ చేయడానికి మనసు ఒప్పు ఉండదు పాపం. కాకపోతే పేస్ అంటే సినిమా పేస్ అంతా ఒక హైలో ఉంటుంది. ఫస్ట్ లో కొంచెం కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం స్లో అయ్యి మళ్ళీ పేస్ వస్తుంది. అక్కడక్కడ డౌన్ అయిన పేస్లు తీసేశారు అనుకో మొత్తం హై నోట్లో వెళ్తుంది. అప్పుడు కొంచెం అండ్ మూవీ కూడా త్రూఅవుట్ గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆ స్టోరీకి అంత గ్రిప్పింగ్గా తీయడం నిజంగానే కష్టము. ఎందుకంటే ఆ సస్పెన్స్ క్యారీ చేయాలి కదా. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో ఎన్టీఆర్ గారు ఉంటారు. ఆయన యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో మాకైతే బాగా నచ్చిందండి. థియేటర్లో చూడాల్సిన మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, అదర్ ఫ్యాన్స్ కూడా చూడొచ్చు, నచ్చుతుంది డెఫినెట్గా. మీరు థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఆ బీజిఎం స్టోరీ హాంటింగ్గా ఉంటుంది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ తీసుకుంటే సైఫ్ అలీ ఖాన్ యాజ్ యూజువల్ బాగా చేశాడు ఆయన యాక్షన్. ఆయన రోల్ కూడా పెద్దదే అండి మూవీలో, చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుంది ఆయనది. జాన్వీ కపూర్ మాత్రం ఏంటో అది గెస్ట్ రోల్ లాగా అనిపిస్తుంది. మేబీ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుందేమో. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు చాలా క్రూషియల్ క్యారెక్టరే దాంట్లో. ఇంకా చెప్పుకోదగిన క్యారెక్టర్లు అయితే వాళ్ళే మూవీలో. మిగతా వాళ్ళందరూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. యాజ్ ఏ ఎన్టీఆర్ సైలెంట్ ఫ్యాన్గా నాకు కొంచెం అనిపించింది హీరోని ఇంకొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండు అనిపించింది. లుక్స్ వైజ్ కానీ లేకుండా అంటే కాస్ట్యూమ్స్ కానీ ఆర్ కెమెరా యాంగిల్స్. సో దట్స్ ఆల్ అండి. మీరు మూవీ చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు చూడకుండా అంటే ఎప్పుడు వెళ్తున్నారో కూడా కామెంట్లో పెట్టండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.